తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో రాజకీయం రసవత్తరంగా మారింది. 37 మున్సిపాలిటీలో ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో అక్కడ హంగ్ ఏర్పడింది. ఆయా చోట్ల ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి. జనగామ, మహబూబాబాద్, వర్ధనపేట, జమ్మికుంట లాంటి చోట్ల ఇండిపెండెంట్ల కోసం హైడ్రామా నడుస్తోంది. కొన్ని మున్సిపాలిటీలో గెలిచిన కొందరు ఇండిపెండెంట్లకు గిరాకీ పెరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ వైపు పోతే ఆ పార్టీ అభ్యర్థులు చైర్పర్సన్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో వారు ఎంత అడిగితే అంత డబ్బులు ఇవ్వడానికి పార్టీ లీడర్లు, చైర్పర్సన్ క్యాండిడేట్లు సిద్ధమయ్యారు. ఫలితాలు వెలువడిన కొద్ది క్షణాలకే వాళ్లకు టచ్లోకి వెళ్లారు. మరోవైపు 3 కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కలేదు. కరీంనగర్లో బీజేపీ, నిజామాబాద్లో కాంగ్రెస్, కొత్తగూడెంలో సిపిఐ పార్టీకి మేజర్ పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, మున్సిపల్ ఎన్నికల హీట్ ఇంకా కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగగా నిన్న ఫలితాలు వెలువడ్డాయి. అయితే పూర్తిస్థాయి ఫలితాలు వెలువడ్డ తర్వాత చాలా చోట్ల హంగు ఏర్పడే అవకాశం ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఆయా మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నిన్న వెలువడిన ఫలితాలు చూసినట్లయితే మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీకి 64 మున్సిపాలిటీలో స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 13 మున్సిపాలిటీల్లో మెజార్టీ వస్తే ఏఐఎఫ్బీపీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కు 1 మున్సిపాలిటీ దక్కింది. కాబట్టి ఇంకా మిగతా దాదాపు 37 మున్సిపాలిటీల్లో ఇంకా పరిస్థితి ఇంకా క్లారిటీ లేదు, హంగు ఏర్పడ్డది. కాబట్టి ఏ పార్టీలు స్వతంత్రులు ఎవరెవరితో కలుస్తారన్నది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక 3 కార్పొరేషన్ నిజామాబాద్, కొత్తగూడెం, కరీంనగర్ ఈ 3 కార్పొరేషన్లలో కూడా హంగు ఏర్పడ్డది. ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ మున్సిపాలిటీల్లో ఎవరు అధికార పీఠం చేజిక్కించుకోబోతున్నారన్న దానిపై రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మున్సిపాలిటీల్లో కావచ్చు, ఇంకా క్లారిటీ రాని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ప్రధానంగా స్వతంత్రులే కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. కొన్ని చోట్ల బీజేపీ కూడా కొన్ని మున్సిపాలిటీ వార్డులను గెలుచుకున్న నేపథ్యంలో వాళ్ళు కూడా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక 3 కార్పొరేషన్లపైనే ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పారించాయి. అందులో ప్రధానంగా కరీంనగర్ తీసుకున్నట్లయితే అతిపెద్ద మున్సిపాలిటీ కరీంనగర్ చెప్పుకోవచ్చు హైదరాబాద్ తర్వాత. కరీంనగర్లో మొత్తం 66 వార్డులు డివిజన్లు ఉంటే అందులో దాదాపు బీజేపీ 30 డివిజన్లను గెలుచుకుంది. ఇంకా 3 డివిజన్లు మ్యాజిక్ ఫిగర్కు తక్కువగా ఉన్నాయి, 3 సభ్యులు. కాబట్టి బీజేపీ ఈ కరీంనగర్ కార్పొరేషన్ను చేజెక్కించుకునేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కరీంనగర్లో చూసినట్లయితే బీజేపీ 30 వస్తే కాంగ్రెస్కు 14, బీఆర్ఎస్కు 9, ఇండిపెండెంట్లు 8, ఎంఐఎంకు 3, ఏఎఫ్బీకి 2 వచ్చాయి. కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ చేయించుకోవాలంటే ఇంకా 3 సభ్యుల మద్దతు అవసరం. కాబట్టి ఇండిపెండెంట్లను పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు కోరే పరిస్థితిని చూస్తున్నాం, ఇండిపెండెంట్లను ప్రసన్నం చేసుకునే పరిస్థితిని. కాబట్టి పూర్తి స్థాయిలో కరీంనగర్ బీజేపీ ఖాతాలో పడే అవకాశం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్లో మొత్తం 60 డివిజన్లు ఉంటే అందులో దాదాపు బీజేపీ 28 డివిజన్లను గెలుచుకుంది, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ 1 గెలుచుకుంది. కాబట్టి కరీంనగర్ అంటే నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ చేజిక్కించుకోవాలంటే ఇంకా 2 సభ్యుల మద్దతు అవసరం. కానీ ఇక్కడ 2 సభ్యుల మద్దతు బీజేపీకి దక్కే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్కు 17, ఎంఐఎంకు 14 వచ్చాయి. కాబట్టి కాంగ్రెస్, ఎంఐఎం జత కడితే 31 సభ్యుల మద్దతు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నిజామాబాద్ను అధికార కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఎంఐఎం ఇక్కడ కొత్తగూడెంలో మాత్రం కొంత విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ అధికార కాంగ్రెస్కు 22, అదేవిధంగా సిపిఐకి 22 డివిజన్లు గెలుచుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా కీలకంగా బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఈ సిపిఐ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. నిన్ననే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిపిఐ ఈ ముఖ్య నేతలతో ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. బొగ్గు కుంభకోణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యంగా సింగరేణి విషయంలో తమకు మద్దతు ఇస్తే, తాము చేసే పోరాటానికి మద్దతు ఇస్తే ఖచ్చితంగా ఈ కొత్తగూడెంలో కార్పొరేషన్ చేజెక్కించుకునేందుకు సిపిఐకి తాము మద్దతు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. కేటీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు. కాబట్టి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ను సిపిఐ పార్టీ చేజెక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హరీష్, థ్యాంక్ యూ కరుణాకర్.